రైతులను ఆదుకునే దమ్ము లేదు. రైతులు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే ఇళ్లకు నీళ్ళు వచ్చి తుఫాను వచ్చేసి వర్షం వచ్చేసి అన్నమో రామచంద్ర అంటూ ఖమ్మం ప్రజలంతా విలవిలలాడిపోతూ ఉంటే ఆ రోజు హరీష్ అన్న వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఖమ్మం పోతే అక్కడ కూడా మీరు రావడానికి వీల్లేదు, మీరు పలకరియడానికి వీల్లేదు, వాళ్ళు అట్లే రావాలి వరదలలో పడి అని చెప్పేసేసి ఎదురు తిరిగి రాళ్ళదాడి చేసిరే. మరి అట్లాంటి వాళ్ళ మీద మీరు ఏం కేసు పెట్టిరు? పరామర్శకెళ్తున్నటువంటి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు జగదీశ్వర్ రెడ్డి చాలామంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ మీద రాళ్ళదాడి చేసిరు మీరు. మరి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మాట్లాడితే పాపం అయిపోతూ ఉన్నది, అడిగితే పాపం అవుతా ఉన్నది. మరి కేవలము మీరు చేస్తే ఒక నీతి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఒక నీతి అని నేను అడుగుతా ఉన్నాను. నిన్న భువనగిరిలో వాళ్ళ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క జిల్లా కార్యాలయంలో వాళ్ళు రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్ పెడితే మొత్తం ఎలాంటి బీభత్సం చూసారో మీ అందరికీ తెలుసు. వాళ్ళకు రాచమర్యాదలు పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడు ఎక్కువ వ్యక్తుల మీద దాడి చేస్తారో వాళ్ళకు రివార్డులు, వాళ్ళకు అవార్డులు, వాళ్ళు పదవులు ఇచ్చుకుంటా. మరి ఇంత అరాచకాన్ని సృష్టించినటువంటి భువనగిరిలో కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి ఆ గుండాల మీద మీరు ఏమన్నా కేసులు పెట్టిరా? కేవలము అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డి మీద నలుగురు మనుషులు, సంజయ్ గారి పిఏ, ఆర్డీఓ గారు, తర్వాత ఇంకొకరితోని, అంటే ఒక 4 కేసులు, ఒక వ్యక్తి మీద 4 కేసులు పెట్టచ్చునా? మీరే చెప్పండి. సరే, ఆయన అడగడం నేరం అయితే నేరం కాదు మీరు అనుకున్నట్టుంటే అరే ఈయన అడిగిట్లా చేసిన అని పెడతారు. కానీ నలుగురు కూడా వాళ్ళకొని కేసు పెట్టుకురు అంటే మీరు 100% ముందుగాలనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు రేపు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో పెట్టినటువంటి కేసు ఇదిగా మేము భావించుకుంటా ఉంటున్నాం. ఇవాళ ఇంకా సిగ్గు లేక సంజయ్ గారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ సంజయ్ గారు స్పీకర్ దగ్గరికి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డి నా మీద దాడి చేసిండు, ఈయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిగ్గు లేక ఇవాళ పోయి స్పీకర్ గారికి ఆయన దరఖాస్తు చేస్తూ ఉన్నారు. నిజంగా నీకు సిగ్గుంటే, నీకు లజ్జ ఉంటే, నువ్వు ఒక మనిషివే అయితే నేను ఇవాళ ఒక్కటి నీకు సూటిగా చెప్తా ఉన్నా సంజయ్ గారు, నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. పెద్ద పొంకలాలు నీ ముఖానికి నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన, నాతో పాటు 5 సంవత్సరాలు కూడా నువ్వు ఉన్నావు. కానీ ఎట్లాంటి పరిస్థితులలో నిన్ను గెలిపించిన ఒక్కసారి నువ్వు చేసుకో. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నైజాన్ని నువ్వు మర్చిపో అని చెప్తా ఉన్నాం. నువ్వు ఆయన అడిగిన దానిలో తప్పే ఉంది. నువ్వు అన్ని వంకర మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద అబద్ధాలు చెప్పినట్టుగా నువ్వు అబద్ధాలను పొగుడుతూ మాట్లాడితే నువ్వు నిజం చెప్పాయా స్వామి, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని చెప్పేసి అడిగిండ్రు. రేపు నియోజకవర్గం ఓటేసిన ప్రజలు కూడా నేను అడుగుతా ఉన్నారు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నావని. నీకు దమ్ముంటే చెప్పు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, లేదంటే మూసుకొని కూర్చో. మేము ఇలా నువ్వు కాంగ్రెస్ వాదివే అయితే నిన్ను కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాజీనామా చేయి. నువ్వు పెద్దగా ఇప్పుడు మీ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి సారు ఆహా ఊహా అని చెప్తా ఉన్నావు కదా. నిజంగా రేవంత్ రెడ్డి పాలన చక్కగా ఉన్నట్టుంటే, కాంగ్రెస్ పాలన చక్కగా ఉన్నట్టంటే మరి ఎందుకు భయపడుతున్నావా? రాజీనామా చేయి. నీ 6 గ్యారెంటీని గెలిపిస్తాయి కదా, నీ 420 హామీలు నేను గెలిపిస్తాయి కదా. కానీ ఏమంటారు చూడు, తినేందేమో మొగని సొమ్ము పాడేడుతో నువ్వు ఇంకోని పాటను అన్నట్టుగా ఇవాళ ఇక్కడి నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పాట వాడుతూ ఇలా సంక్రాంతికి వచ్చే బిచ్చగలలాగా ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మాకైతే నవ్వొచ్చినా ఉన్నది. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఇవాళ కూడా నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఒక అవ్వకే పుట్టినోనివి అయితే, నువ్వు ఒక మనిషివే అయితే ఇవాళ వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. నీ శాసన ఇవాళ నువ్వు స్పీకర్కి ఇవ్వాల్సింది పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు కాదు, నీ రాజీనామా లెటర్ ఇచ్చి రాపో, నిలబడిపో. రేపు ప్రజలు తెలుస్తారు కదా. నిజంగా ప్రజలు నేను అంగీకరించినట్టుంటే నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొచ్చు వస్తాం మేము. నీ ఇంటికి వచ్చి ప్రజలు నేను అంగీకరిస్తే పాడి కౌశిక్ రెడ్డికి వచ్చి నువ్వు చెప్పిందే కరెక్టు, కరీంనగర్ సమీక్ష సమావేశంలో నువ్వు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పేసి నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొస్తాడు. ఇలా నువ్వు ప్రజల చేత నువ్వు మళ్ళీ తిరిగి ఎన్నుకోబడితే. కానీ అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు మాకు అర్థమవుతలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు అందరికి కనబడతలేవా? ఇలా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇలా మీరు తెలంగాణ పల్లెల్లో ఏ ఊరికైనా ఏ పల్లెకైనా వెళ్ళండి. ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే సుక్కల ముగ్గులు వేసుకుందరు, రథాల ముగ్గులు వేసుకుందరు. వాకిలంతా వాడ కట్టలంతా కూడా చాలా గొబ్బెమ్మలు పెట్టుకొని మొత్తం ముగ్గులతోని రంగురంగుల ముగ్గులతోని కళ్ళు చెదిరే విధంగా తెలంగాణ వాకిళ్ళ కనబడేటివి. ఇలా ఏం కనబడతా ఉన్నాయి? ఏ వాకిలి ముంగడికి పోయినా నువ్వు ఇస్తానన్న తులం బంగారం ఏమైపోయినదని ముగ్గులు వేస్తా ఉన్నారు ఆడవాళ్ళు. సిగ్గుండాలి మీకు.
మహిళను కోటీశ్వరి చేస్తాం అన్నారు. ఇలా 1 కోటి మంది మహిళలు వాకిళ్లలో ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. మాకు ఇస్తానన్న 2500 ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. గచ్చల మీద చాక్పీసులతో రాస్తా ఉన్నారు ముగ్గులల్లా. మా ముసలోళ్ళకి 2000 నుంచి 4000 ఇస్తా అని చెప్పినవు ఏమైంది అని చెప్పేసి ముగ్గులు వేస్తా ఉన్నారు. ఇలా మా ఇంటికి రుణమాఫీ చేస్తా అని చెప్పినవు ఇలా మా ఊళ్ళో సగం కూడా రాలేదు, రుణమాఫీ ఎప్పుడు చేస్తామని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. ఇలా రైతు భరోసాకు దిక్కున్నదా? రైతు భరోసాకు విధి విధానాలు ఉన్నాయా? ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఏ రైతుకు భరోసా, ఏం విధాలున్నాయి నీ దగ్గర? ఇవాళ వాళ్ళట విఓలు విఆర్ఓలు పోయి మొత్తం ఎంపీడీఓ గారు నోడల్ అధికారికంగా ఉండి మొత్తం పొలాల పంట గట్ల పంట తిరుక్కుంటా చెట్ల పంట తిరుక్కుంటా ఆయన రాస్తాడట ఇగో ఇంతమందికి సాగున్నాయని. ఇది ఎక్కడన్నా అయ్యే పనేనా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ అట్లా కాంగ్రెస్ వాళ్ళక ఇందిరమ్మ కమిటీలు నమోదు చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ వెనక లెక్కనే కదా. అరే నాకు 10 ఇస్తాను, నాది రాయిరా, 20 ఎందుకురా, 30 రాసుకో, 10 నువ్వు తీసుకో, 10 నేను తీసుకుందానికి రాసి పెట్టు అని చెప్పి ఇదే కథ కదా మీరు చెప్పేది. ఇలా క్షేత్ర స్థాయిలో నీ దగ్గర లెక్క లేదా? శాటిలైట్ మీద మొత్తం మీదికే కెమెరాలు వచ్చి చూసి ఇత్తనన్నావు కదా. మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన అనేది ఏంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది రాయాలి. ఫలానోళ్ళకి ఇయ్యమనంటే భూమికి వీళ్ళకి సాగంటే మీరు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు రాయాలి, 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు రాయాలి, మీరు లంచాలు తీసుకోవాలి, రాసిన వాళ్ళకే పైసలు ఇవ్వాలి. మళ్ళీ మీ వంకర బుద్ధి బయటపడ్డది కదా. రేపు ఇళ్ళ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. కౌలు రైతుకు దిక్కు లేదు. మీరు ఇస్తా అన్నటువంటి ఏ గ్యారంటీలో కూడా ఇలా ఒక విధి విధానాలంటూ రూపొందించుకోలేదు. అంత గాలిలో మేడలు కడతా ఉన్నారు. కేవలం స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ప్రజలను మభ్యపెట్టాలి కాబట్టి దీన్ని తాత్సారం చేయాలి, దీన్ని ఆలస్యం చేయాలి. ఇగో వచ్చినది, వస్తున్నాయి, రేపిస్తాం, మాపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇది ఒకటి ఇస్తాం అని చెప్పేసి కమిటీల మీద కమిటీలు వేసిన మంత్రుల కమిటీలు, ఈ సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ, ఈ కమిటీ. మరి అన్ని కమిటీల రిపోర్ట్లు ఉన్నాక మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలనలు ఏంది నాకు అర్థమైతలేదు. కాబట్టి ఇవి ప్రశ్నించినందుకు చాలా రోజులుగా కౌశిక్ రెడ్డి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి పార్టీలో ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకు? అందరిలాగా బానిసలాగా బతకడం వాళ్ళకి ఇష్టం కాదు. వాళ్ళని కూడా కొనాలనుకున్నారు. రకరకాల బెదిరింపులు జరిగినాయి. మీతో కొంతమందిలాగా మా పార్టీలకు రండి, మాకు సపోర్ట్ చేయమని అడిగితే నేను ఏ పార్టీలోకి గెలిచినో ప్రజల వైపు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీలో ఉంటాం, తెలంగాణ వైపు నిలబడి కలబడతాం, కొట్లాడతామని చెప్పిండు. దానికేనా మీది? ఇలా గౌరవ కేసీఆర్ గారు దళితుల బతుకులో, దళితుల జీవితాల్లో ఒక కొత్తదాన్ని ఆవిష్కరించాలి, వాళ్ళకు బతిదేరు చూపాలని చెప్పేసి హుజురాబాద్ మండలంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా దళిత జ్యోతి కార్యక్రమాన్ని తీసుకొని ఇలా వాళ్ళందరికీ కూడా దళిత బంధు ద్వారా ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే అకౌంట్లో పడ్డటువంటి పైసలను ఆపేసేసినావు. దళితులు వచ్చి రోడ్ల మీద నిడుతూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెడతా ఉన్నావు. వాళ్ళ ప్రతినిధిగా, వాళ్ళ ఎమ్మెల్యేగా. అరే నీకేమవుతుంది బాబు, నీకేం నొప్పి అవుతుంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అకౌంట్లో దళిత బంధు పైసలు వేసిపోయినాడు, నువ్వెందుకు ఆపుతున్నావు ఈమని చెప్పేసి ప్రశ్నించినందుకు ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద ఒక దాడులు జరుగుతూ ఉన్నాయి.